గోపీచంద్, శ్రీను వైట్లల విశ్వం మూవీ పెద్ద అగ్ని పరీక్షే. ఒక హిట్ దర్శకుడు ఫ్లాప్లలో ఉన్న హీరోతో సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ముందైతే హమ్మయ్య గట్టె కాస్తాడు అనే హోప్ అయితే కలుగుతుంది. కానీ వరుస ఫ్లాప్లలో ఉన్న డైరెక్టర్ మరో ఫ్లాప్ లిస్ట్లో ఉన్న హీరోతో సినిమా చేస్తున్నాడంటే ముందే పెదవి విరుపులు వచ్చేస్తుంటాయి. అసలు వీళ్ళిద్దరినీ పెట్టి కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తున్నారంటే ఆ నిర్మాతది సాహసం కాదు అంతకు మించే. మరి ఆ నిర్మాత నమ్మకం నిజమైందో లేదో. విశ్వం సినిమాతో ఫ్లాప్ దర్శకుడు, ఫ్లాప్ హీరో అన్న పేరుని చెరుపుకుని హిట్ ట్రాక్ ఎక్కారో లేదో సమీక్షలో చూద్దాం. శ్రీను వైట్ల సినిమాల్లో అద్భుతమైన కథల్ని ఊహించుకోలేం కానీ వినోదానికి మాత్రం లోటు ఉండదు. కమర్షియల్ కోణంలో కామెడీ ట్రాక్కి పదును పెట్టి క్యారెక్టర్లతోనే కథని నడిపిస్తుంటారు. పడ్డా చోటో వెతుక్కోవాలి అన్నట్టుగా. శ్రీను వైట్ల అంటే కామెడీ ట్రాక్ మూలం. విశ్వం సినిమాలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా పెట్టిన వినోదానికి పెద్ద పీట వేశారు శ్రీను వైట్ల. బౌన్స్ బ్యాక్ అని చెప్పలేం కానీ డిజపాయింట్ అయితే చేయలేదు. కథని భారీ హంగులతో బాగానే ముస్తాబు చేశారు కానీ రొటీన్ ఫార్మేట్ అనేది శ్రీను వైట్లకి పెద్ద శాపం. విశ్వం సినిమా కథ కూడా రొటీనే. స్థూలంగా ఒక పాపను కాపాడటం కోసం విశ్వం చేసిన యుద్ధమే ఈ సినిమా కథ. టెర్రరిస్ట్ అయిన జలాలుద్దీన్ ముహమ్మద్ ఇండియాలో అజయ్ శర్మగా సెటిల్ అయ్యి వరుస బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో కేంద్ర మంత్రి సుమన్ ని అతని తమ్ముడు బాచిరాజు, సునీల్ సాయంతో చంపేస్తాడు. అయితే ఆ హత్యను దర్శన అనే చిన్నారి చూస్తుంది. అప్పటినుంచి దర్శనను చంపడానికి ఈ టెర్రరిస్ట్ ప్రయత్నిస్తాడు. ఆ చిన్నారి సమైరా కావ్య ధాపర్ అన్న కూతురు కావడంతో ఆమెను కాపాడటం కోసం రంగంలోకి దిగుతాడు గోపిరెడ్డి అలియాస్ విశ్వం గోపిచంద్. ఆ చిన్నారికి కాపాడటం కోసం విశ్వం ఎందుకు వచ్చాడు? యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి ఇతనికి లింకేంటి? టెర్రరిస్ట్ ఎటాక్ని విశ్వం ఏ విధంగా నిలువరించాడు? ఆ చిన్నారి ఎలా కాపాడాడు అన్నదే మిగిలిన కథ. 2001లో తొలివలపు నుంచి నేటి 2024 విశ్వం వరకు గోపీచంద్ చిత్రాల్లో సక్సెస్ రేట్ తక్కువే ఉన్నా అతని ఇమేజ్ మాత్రం తగ్గలేదు. గోపీచంద్కి వరుస ఫ్లాప్లు పడొచ్చుగాక కానీ అతను సరిగా చేయలేదని కానీ తను చేసిన పాత్రలో సిన్సియారిటీ కనిపించలేదని కానీ విమర్శలు వినిపించవు. ఇక పవర్ఫుల్ పోలీస్ పాత్రలకు సరైన కటౌట్ గోపీచంద్. అతని కెరియర్ గ్రాఫ్ చూస్తే దాదాపు 50% పోలీసు పాత్రలే ఉంటాయి. అతని గత చిత్రం భీమాలో కూడా పోలీస్గానే కనిపించారు గోపీచంద్. ఈ సినిమాలో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండర్ విశ్వంగా, గోపిరెడ్డిగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న 2 పాత్రల్ని చేశారు. యాక్షన్, ఫైట్లు అంటే గోపీచంద్ విశ్వ రూపం చూపిస్తుంటాడు. ఈ సినిమాతో తన కంఫర్ట్ జోన్లోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను చేశారు. బోయపాటి సినిమాల్లో హీరో మాదిరిగా విలన్లను ఊచకోత కోసేశాడు. గోపిరెడ్డిని విశ్వంగా కాస్త ముందే రివీల్ చేసుంటే హీరోయిజం మరింత పండేదేమో కానీ చివరి వరకు సస్పెన్స్గా ఉంచిన చూసే ఆడియన్స్ మాత్రం తరువాత ఏం జరుగుతుందనే విషయానికి ముందే తెలిసిపోతుండటం వల్ల ఆ విశ్వం పాత్ర పెద్దగా ఎలివేట్ కాలేదు. అక్కడ దర్శకత్వ ప్రతిభ లోపించినట్టే అనిపిస్తుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపు వెతుక్కోవడం పక్కనెట్టి తనకి అచ్చొచ్చిన కంఫర్ట్ జోన్లోనే కథను నడిపిస్తుంటారు శ్రీను వైట్ల. ఏంటి గోపీచంద్తో శ్రీను వైట్ల సినిమానా సరిపోయారు ఇద్దరికిద్దరు అనే కామెంట్లు ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి వినిపిస్తూనే ఉన్నాయి కానీ దర్శకుడిగా శ్రీను వైట్ల విశ్వం సినిమాతో ఫెయిల్ అయితే కాలేదు. అలాగని మంచి మార్కుల్ని పొందలేకపోయాడు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ కథకి మూలమైన కామెడీ ట్రాకే ఈ సినిమాకి ఆయువుపట్టు. తను నమ్ముకున్న కామెడీ ట్రాక్తోనే డజన్ మందికి పైగా కమెడియన్లను రంగంలోకి దింపి పాత శ్రీను వైట్లను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. హీరో గతాన్ని దాచి హీరోయిన్ ఇంటికి వెళ్లడం, ఆమెను పటాయించడం, ఆమె తల్లిదండ్రుల్ని ఫూల్స్ని చేయడం ఇవన్నీ రొటీన్. కానీ ఫస్టాఫ్లో 30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీని జాలిరెడ్డి చూపిస్తూ ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి తీసుకుని వెళ్లారు. ఆ తరువాత ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ కామెడీ టచ్ ఇస్తూ ఇంటర్వెల్ వరకు విశ్వం సాఫీగా సాగిపోయింది. సునీల్, వెన్నెల కిషోర్, పృథ్వీ, సునీల్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, నరేష్, ప్రగతి, శకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డి ఇలా చాలామంది కెమెడియన్ను కథలోకి తీసుకుని వచ్చి ఫన్ జనరేట్ చేశారు. అయితే అసలు కథ మొదలైతే బావుండు అని ఎదురు చూస్తుంటాం. కనీసం ఇంటర్వెల్ బ్యాంగ్ అయినా విశ్వం పాత్ర వెనుక ఉన్న నేపథ్యాన్ని చూపిస్తే కథపై ఇంట్రెస్ట్ పెరిగేది. కానీ పాపని కాపాడటం అనే రొటీన్ డ్రామా సెకండ్ హాఫ్ని భారంగా మార్చేసింది. ట్రైన్ ఎపిసోడ్ అయితే వెంకీ సినిమాని గుర్తు చేస్తుంది. వెన్నెల కిషోర్ మెప్పించాడు. ఇక హీరోయిన్కి పేరెంట్గా నటించిన నరేష్, ప్రగతిల కాంబో అయితే అదిరింది. వీళ్ళని వెన్నెల కిషోర్ ట్రైన్లో పిచ్చకొట్టుడు కొట్టే సీన్తో పాత శ్రీను వైట్లను గుర్తు చేశారు. సాధారణంగా దర్శకుడు హీరోల గురించి చెప్పుకున్న తరువాత హీరోయిన్ గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈ సినిమాలో కమెడియన్స్ తరువాత హీరోయిన్ కావ్య థాపర్ గురించి చెప్పుకుంటున్నామంటే ఆమె పాత్రకి ఎంత ప్రాధాన్యత దక్కిందో అర్థం చేసుకోవచ్చు. హీరో ఉన్నాడు కాబట్టి హీరోయిన్ ఉండాలి, ఆమె ఉంది కాబట్టి సాంగ్స్ పడాలి అనేట్టుగానే ఉంది తప్పితే అసలు కావ్య థాపర్ పాత్రకి స్కోపే లేదు. శ్రీను వైట్ల రొటీన్ ఫార్మేట్ హీరోయిన్గా కనిపించింది. అయితే ఆమె కనిపించిన ప్రతి ఫ్రేమ్లో కూడా గ్లామర్ సొగసుల్ని భారీగానే ధారబోసింది.
అంతవరకు తన పాత్రకి న్యాయం చేసినట్టే. జిష్యు సేన్ గుప్తాది రొటీన్ విలన్. భయంకరమైన టెర్రరిస్ట్ పాత్ర చివరికి వచ్చేసరికి తేలిపోయింది. ఈ సినిమాలో చాలానే పంచ్లు పేలాయి. సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్గా పనిచేసే కావ్య థాపర్ ఇండస్ట్రీలో ఎక్కువ ఖర్చు పెట్టించి నిర్మాతల్ని ఎలా మోసం చేస్తుంటారో చెప్పించారు. ఖర్చు చేసిన దానికి చివర్లో సున్నాలు కలిపి ఎక్కువ చూపిస్తుంటారని. అయితే ఈ సినిమాలో భారీ హంగుల కోసం అనవసరమైన ఖర్చు కూడా అధికంగానే కనిపిస్తుంది. కమర్షియల్ హంగుల కోసం నేల విడిచి సాము చేసినట్టుగా కథని ఇటలీ వరకు తీసుకుని వెళ్లిపోయారు. నిర్మాతలు పెట్టిన ఖర్చుకి తగ్గట్టుగా విజువల్ గ్రాండ్గా అనిపిస్తుంది. కేవి గుహన్ కెమెరా వర్క్తో రిచ్నెస్ కనిపిస్తుంది. చైతన్ భరద్వాజ్ సాంగ్స్ జస్ట్ ఓకే. అయితే పాటల్ని కథలో కావాలని ఇరికించినట్టుగా ఉంటాయి. చివరిగా కామెడీ పరంగా విశ్వం సినిమాతో శ్రీను వైట్లకి జస్ట్ పాస్ మార్కులు దక్కినా ప్రజెంట్ ఆయన ఉన్న సిచ్యువేషన్కి ఇవి సరిపోవు. ఖచ్చితంగా హిట్ పడాల్సిందే. విశ్వం సినిమాతో పాస్ మార్కులు వేయించుకున్న శ్రీను వైట్ల హిట్కి మాత్రం నెక్స్ట్ టైం బెటర్ అనే చెప్పాలి. ఇతనికే కాదు హీరో గోపీచంద్ కూడా ఇదే మాట వర్తిస్తుంది.